హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది మ్యాక్సిమం 100కి 99.999% వ్యక్తులకు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల వాళ్ళు సరిగ్గా మెడిటేషన్ చేయలేకపోతుంటారు, అసలు ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతుంటారు. చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకేదో ప్రాబ్లమ్స్ వల్ల మెడిటేషన్లోకి ప్రశాంతత కోసం వస్తుంటారు. కానీ మనం ధ్యానంలో కూర్చోగానే మన మనసులోకి మొత్తం ఆలోచనలు, ఎన్నో నెగిటివ్ థాట్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా మన జీవితంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కానీ ధ్యానం కుదరదు. ఎన్నో నెగిటివ్ థాట్స్ మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది. దుఃఖం కలుగుతూ ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఛీ నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. చాలామందికి ఛీ నా జీవితం, కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. మన కోపాన్ని దేవుడి మీద చూపిస్తూ ఉంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. దేవుడా నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావంటూ నిందిస్తూ ఉంటాం. ఈ మధ్య మెయిన్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య సమస్య, అత్తాకోడల మధ్య సమస్యలు, 99% సమస్యలు ఇవే. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన లైఫ్లోకి ఎందుకు వస్తాయి? ఈ కష్టాలన్నీ మనకి ఎందుకు వస్తుంటాయి? ఫ్యామిలీ రిలేషన్ సమస్యలు కావచ్చు, మనీ రిలేటెడ్ కావచ్చు, ఇంకేవైనా సమస్యలు కావచ్చు. అసలు ఇవన్నీ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తాయి? మన సోల్ భూమి మీద జన్మ తీసుకునే ముందు చాలా బ్రైట్గా, చాలా కాంతివంతంగా ఉంటుంది. సోల్ బేబీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా 3 to 5 years వరకు అంతే బ్రైట్గా ఉంటుంది. అందుకే మనకు చిన్నపిల్లల్ని చూడగానే నచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది, ముద్దు చేయాలనిపిస్తూ ఉంటుంది. 5 years తర్వాత బేబీ బాడీలో హ్యూమన్ ఫీలింగ్స్ కలగడం స్టార్ట్ అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య అలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అందువల్ల మనం మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోతాము. మనం పూర్తిగా మనసు మాయలో ఇరుక్కుపోతాము. మాయ అంటే ఇదే, మనసు ఫీలింగ్స్తో మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల లాంటి ఫీలింగ్స్తో మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. ఇదే మాయ, ఇదే మాయలో ఉండటం అంటే, భ్రమలో ఉండటం అంటే. మనం కూడా ఈ ఫీలింగ్స్కి అనుగుణంగా బిహేవ్ చేస్తూ ఉంటాము. మనం ఈ మాయా, ఈ భ్రమల నుంచి బయటపడాలి. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలలో ఫస్ట్ 3 కామము, క్రోధము, లోభము, ఈ 3 ఫీలింగ్స్ కూడా మనిషికి ఉండాల్సినవే. ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇవి లేకపోతే మానవ జీవితానికి అర్థమే ఉండదు. అసలు ఈ సృష్టికే అర్థం ఉండదు. ఇవి లేకపోతే ఈ సృష్టి ఉండదు. ఫస్ట్ది కామము. కామము అంటే కోరిక. కోరిక ఉండొచ్చు, తప్పులేదు, కానీ మోహం ఉండకూడదు. కోరిక అంటే ఏంటి? సహజంగా మనకి ఏదన్నా కావాలనుకుంటే మనం దానికోసం కష్టపడతాము. దాన్ని పొందేందుకు మన సాయశక్తుల్లో కృషి చేస్తూ ఉంటాము. కానీ మోహము అంటే మితిమీరిపోయిన కోరిక. కామం మితిమీరిపోయి మనలో లాలస పెరుగుతూ ఉంటుంది బాగా. మన దగ్గర అది ఉన్నా కూడా ఇంకా ఇంకా కావాలన్న కోరిక. మన దగ్గర డబ్బు ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది, కానీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా చాలా డబ్బు కావాలి, చాలా కష్టపడాలి, చాలా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, నాకు ఇంకా డబ్బు కావాలి, ఏమైనా చేయాలి ఈ డబ్బు కోసం. మనల్ని మితిమీరిపోయిన ఈ కోరిక అనేది మన జీవితాన్ని వ్యర్థం చేస్తుంది. కాబట్టి కామం ఉండొచ్చు, తప్పులేదు, మోహం ఉండకూడదు. కామం ఉండొచ్చు, మితిమీరిపోయిన కామం ఉండకూడదు, మోహం ఉండకూడదు. సెకండ్ది క్రోధము. మన కోరికలు తీరనప్పుడు మనకి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. క్రోధము అంటే కోపము. కోరికలు తీరినప్పుడు మనకు వచ్చిన కోపం వల్ల మనం ఇంకా ఇంకా ఎక్కువగా కష్టపడి దాన్ని పొందాలని చూస్తుంటాము. ఈ క్రోధం ఉండడంలో తప్పులేదు. మదం ఉండకూడదు. మదము అంటే అహంకారము. ఈ అహంకారం అనేది నేనే గొప్ప, నా ముందు ఉన్న వాళ్ళంతా
నా కిందే, నేనే గొప్ప అన్న అహంకారాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ అహంకారం వల్ల మన జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. మనతో ఎవరూ సంబంధాలు నిలుపుకోవాలని చూడరు, మనతో ఉన్న సంబంధాలన్నీ తెంపుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ అహంకారం మన జీవితాన్ని, మనల్ని ఒంటరిని చేసేస్తుంది. ఈ అహంకారం మనల్ని ఏకాకిని చేస్తుంది. థర్డ్ది లోభము. నాకు వస్తువు కావాలి, లేకపోతే నాకు ఇంకేదైనా కావాలి, నాకేదైనా కావాలి అనుకోవడము కోరిక, లోభము. ఇది ఉండొచ్చు, తప్పులేదు, కానీ మాత్సర్యం ఉండకూడదు. మాత్సర్యం అంటే నాకు మాత్రమే ఇది కావాలి, ఇంకెవరికి వద్దు, నాకు మాత్రమే ఇది సొంతం కావాలి, దీని మీద హక్కు మొత్తం నాదే, ఇంకెవరు దీని మీద హక్కు చూపించకూడదు, ఇది పూర్తిగా నాకే సొంతం అవ్వాలి. అతి లోభము, అతి కోరిక కలుగుతూ ఉంటుంది ఈ మాత్సర్యం వల్ల. కాబట్టి కామము, క్రోధము, లోభము ఉండవచ్చు, కానీ మోహము, మదము, మాత్సర్యం ఉండకూడదు. కామ, క్రోధ, లోభాలు మన జీవితాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడతాయి. మోహము, మదము, మాత్సర్యం ఫీలింగ్స్ అనేవి మన జీవితాన్ని నాశనం చేయడానికి, అవి మన మనస్సు మనల్ని ఆ ఫీలింగ్స్లో కట్టిపడేసి మన జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది, మనల్ని మాయలో పడేయడానికి చూస్తూ ఉంటుంది. ఇదే మాయ అంటే. ఈ మోహము, మదము, మాత్సర్యంలో, ఈ ఫీలింగ్స్లో మనల్ని కట్టిపడేయడమే మనసు యొక్క మాయ. ఈ మాయ వల్ల మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఎందుకు జన్మ తీసుకున్నామన్న ఆలోచన కూడా గుర్తుండదు, మర్చిపోతాం మనం. దీనివల్ల మన హృదయం మలినం అవుతుంది, మన మనసు మలినం చెందుతుంది, మన హార్ట్ ప్యూర్గా ఉండదు. దీనివల్లే మన ఆత్మ యొక్క కాంతి, బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఈ ఫీలింగ్స్ వల్ల మనిషి ఇలా కనపడుతుంటాడు, డిప్రెషన్గా, ఏవో కోల్పోయినట్టుగా, ఎంతో బాధగా, దిగులుగా. మనిషిలోని కాంతి అంతా తగ్గిపోయి, పుట్టినప్పుడు ఉన్నంత కాంతి ఉండదు, అంతా తగ్గిపోయి డార్క్గా, అంత వయసు అయిపోయిన విధంగా, చిన్న వయసులో ఉన్నా సరే ఈ డిప్రెషన్, ఈ యొక్క మనసు మలినం చెందడం వల్ల, ఈ ఫీలింగ్స్ వల్ల మన శరీరంలోని కాంతి అంతా తగ్గిపోయి, శరీరం కూడా ముడతలు వచ్చినట్టుగా, కొంచెం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా రావడానికి కారణం ఇదే. ఈ మోహ, మదము, ఆశ్చర్యము వంటి ఫీలింగ్స్ వల్లనే. ఈ మోహము, మదము, మాత్సర్యం అనే ఫీలింగ్స్ వల్ల మన బాడీలో ఎమోషనల్ బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల మన యొక్క సోల్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, మన యొక్క ఆత్మ యొక్క కాంతి కుచించుకుపోతుంది. దీనివల్ల మనకు ఏవేవో ఆలోచనలు, మొత్తం మనసు నిండా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టదు, సరిగ్గా ప్రశాంతంగా ఉండలేము, ప్రశాంతంగా కూర్చోలేము, తినలేము, అసలు ఏవి సరిగ్గా చేయాలనిపించదు. ఈ సోల్ యొక్క బ్రైట్నెస్ తగ్గిపోవడం వల్ల మనం ఇంకా ఈ ఫీలింగ్స్ అనే మాయలోనే కొట్టుకుపోతూ ఉంటాము. ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, నా జీవితం ఎందుకు, ఇక నేను ఎందుకు బతకాలి, చనిపోవాలన్న విపరీతమైన ఆలోచనలు, సూసైడ్ చేసుకోవాలన్న విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అసలు మనకి కష్టాలు, బాధలు వచ్చేదే మనం పుట్టినప్పుడు ఎంత బ్రైట్గా పుట్టామో మళ్ళీ తిరిగి అంతే బ్రైట్గా అవ్వడానికి. మనకు వచ్చిన చిన్న చిన్న కష్టాలకి అతిగా రియాక్ట్ అవ్వకూడదు. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి 9 అంటున్నాడు, ఇంకో వ్యక్తి 6 అంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పేది కరెక్ట్, మీరే ఆలోచించండి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. మనం అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడట్లేదు ఇంతవరకు. ఒకసారి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా చూడండి, అప్పుడే మనకు అర్థమవుతుంది అసలు సమస్య ఏంటి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడే కదా వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా మనకు అర్థమయ్యేది. అలాగే మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళని ఒకసారి చూడమని చెప్పాలి. అంతేగాని నేను చెప్పేదే కరెక్టు, నువ్వు తప్పు, నువ్వే రాంగు
అని అహంకారాన్ని చూపిస్తూ ఉంటే ఆ రిలేషన్షిప్ ఎంతో కాలం నిలబడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు తమ అహంకారాన్ని భర్త మీద చూపించడం వల్ల భర్తకి అనిపిస్తూ ఉంటుంది, నా భార్యకు నా మీద ప్రేమ లేదు. ఆ భావన అనేది చిన్న చిన్నగా బలమైన నమ్మకంగా మారుతుంది. అలాంటప్పుడు మీకు అనిపించవచ్చు, మా మాటను భర్త దగ్గర నుంచి ఎలా నెగ్గించుకోవాలి అని, మాకు కావాల్సింది మేము ఎలా పొందాలి అని. మీరు భర్త మీద చిరుకోపం నటిస్తూ అలగాలి. అప్పుడు భర్తకి ఇలా అనిపిస్తూ ఉంటుంది, నా భార్యకి నా మీద ప్రేమ ఉంది, అందుకే నా మీద అలిగింది, అనవసరంగా తన మీద కోప్పడ్డానని మీ దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టినప్పటి నుండి తల్లి ప్రేమని, తండ్రి యొక్క అధికారాన్ని చూస్తూ పెరుగుతారు. తన తల్లి తన మాటను నెగ్గించుకోవడం కోసం చిరుకోపాన్ని నటిస్తూ అలగడాన్ని చూస్తూ పెరుగుతాడు. అందువల్ల మగవాడు ఒక స్త్రీ తన మీద అలుగుతుంది అంటే తనని ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. కానీ ఒక స్త్రీకి చిన్నప్పటి నుండి అందరూ తన మీద అధికారాన్ని కోపాన్ని చూపించడం వల్ల ఎవరైనా తన మీద అధికారాన్ని కోపాన్ని చూపిస్తే వాళ్ళు తనని ప్రేమిస్తున్నారు అని తను భావిస్తుంది. స్త్రీ పురుషుని మీద అలిగి తనకు కావాల్సింది తను పొందాలి. స్త్రీ తన యొక్క అహంకారాన్ని తన భర్త మీద చూపించడం వల్ల భర్త యొక్క అహంకారం ఇంకా పెరుగుతుంది. అదే ఒక పురుషుడు అలిగాడు అనుకోండి, సమాజం ఏమంటుంది? ఫర్ సపోజ్ మీ భర్తే మీ మీద అలిగాడు అనుకోండి, మీరేమంటారు? ఏంటండి గలీజ్గా అలుగుతున్నారు ఆడదానిలాగా. అది మీకే నచ్చదు. అలాగే మీరు మీ భర్త మీద అహంకారాన్ని అధికారాన్ని చూపిస్తే మీ భర్తకు నచ్చదు. మీకు తన మీద ప్రేమ లేదనే ఫీలింగు ఆయనకు కలుగుతుంది. అలాగే అత్తాకోడళ్ళ మధ్య సమస్య, ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. తల్లి చిన్నప్పటి నుంచి తన కొడుకుని అల్లారి ముద్దుగా పెంచుతుంది. ఈరోజు పెళ్ళైన తర్వాత తన కొడుకు తల్లి ప్రేమను కొంచెం దూరం పెట్టేసి భార్యకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అది తల్లికి నచ్చదు. తల్లి భయపడుతుంది, నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు అని. అందువల్ల కోడల్ని ద్వేషించడం మొదలు పెడుతుంది. కోడలు ఏం చేసినా వంక పెడుతుంది, ఏ పని చేసినా వంక పెడుతుంది. కోడలు చేసిన ప్రతి పనిలో తప్పును వెతుకుతుంది. కోడలికి కూడా తన భర్త తన అమ్మతో ప్రేమగా మాట్లాడితే నచ్చదు. తన భర్త తనతో మాత్రమే ప్రేమగా ఉండాలి. ఇంట్లో ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. ప్రేమగా తనతో మాత్రమే ప్రేమగా ఉండాలి. తనని మాత్రమే ప్రేమించాలి. ఇంకెవరి మీద కూడా ప్రేమను చూపించకూడదు అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మన మనసులోని భావాలను మనం బయట పెట్టకపోయినా సరే, ప్రతి ఒక్క ఆలోచనకి, ఫీలింగ్కి, ఆ యొక్క భావనకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎదుటివారి యొక్క మనసును చేరుతుంది. అప్పుడు మన హార్ట్ అర్థం చేసుకుంటుంది, నా కొడుకుని నాకు దూరం చేస్తుంది, నా భర్తని నాకు దూరం చేస్తుంది అని మన హార్ట్కి, మన మనసుకి చాలా సూక్ష్మంగా అర్థమవుతుంది. దాన్ని మన బ్రెయిన్ అర్థం చేసుకోలేదు, కానీ మన హార్ట్ అర్థం చేసుకుంటుంది. అందువల్ల హార్ట్ భయపడుతుంది, మన మనసు అనేది భయపడుతుంది. అవతల వాళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటుంది. అందువల్ల అత్త కోడల మీద, కోడలు అత్త మీద అరుచుకుంటూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మన యొక్క ఆలోచన అనేది సరైనదైనా కాదా అని. మీరే ఆలోచించండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకా మీకు నెగిటివ్ థాట్స్ పోవాలంటే మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. మీకు ఎంత ప్రయత్నం చేసినా మెడిటేషన్ అనేది కుదరడం లేదు. ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి, మనసు నిండా ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి. అసలు నిద్ర కూడా పట్టనంతగా ఆలోచనలు ఉన్నట్టయితే మీకోసం ఒక హీలింగ్ మ్యూజిక్ని ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ మ్యూజిక్ని మీరు హెడ్ఫోన్స్లో పెట్టుకొని ఆ మ్యూజిక్ వింటూ నిద్రపోండి. ఆ మ్యూజిక్ మీ బ్రెయిన్ని హీల్ చేస్తుంది. మీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ని అన్నింటినీ కూడా దూరం చేస్తుంది. ఆ మ్యూజిక్ మీకు డీప్ స్లీప్ కలిగేలా చేస్తుంది. అది మీకు మెడిటేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.